ప్రసంగి 10వ అధ్యాయము 461. నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు. ఏలువాడు నీ మీద కోపబడి ద్రోహ కార్యములను జరగకుండా అంశం ఏంటంటే ఓర్పు. ఈరోజు మధ్యాహ్నం కాలము ఒక స్వరం నాకు వినపడుతూ ఉంది. మౌనంగా ఒక్కనే ఉన్నాను, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నాను. ఒక స్వరం నాకు వినపడుతుంది. ఏం స్వరం అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నాతో, ఇలా అంటున్నాడు, చాలామంది ఇలా అనుకుంటున్నారు, అయ్యా ఏమనుకుంటున్నారు, నీ చర్చికి ఏమైనావులే అంట, నీకు దూరంగా ఉంటారంట అని ఒక పరిశుద్ధాత్మ దేవుని స్వరం నాకు వినపడుతుంది. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవునితో, ఆయనతో నేను మాట్లాడుతున్నా. ఏమంటున్నానంటే, అంటూ ఉండొచ్చు, కానీ నీవిచ్చిన ఓర్పుతో నేను చాలా సహనముగా, నేను అందరికంటే ముందుగా రక్షణ పొంది ఒక యవనస్తునిగా దేవుని సేవ చేయడానికి ఇష్టం పొంది ఆయన సేవ చేస్తున్న నాకు, నన్ను వ్యతిరేకించే వారికి ఆ నిరీక్షణ ఉంది. నా మీద వ్యతిరేకత చూపించే వారిని, నా మీద కక్ష సాధింపులు చేసేవారిని, వారికి నిజమైన నిరీక్షణ ఉందా? నాకైతే నిరీక్షణ ఉంది. నేను మాట్లాడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇంత చిన్న వయసులోనే నీకెంత గొప్ప ఓర్పు దేవుడు ఇచ్చాడయ్యా అంటున్నాడు. నిజంగానే మీకు తెలుసో తెలియదో, నా హృదయంలో ఎన్నో వేదనలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో అవమానాలు ఉన్నాయి, ఎన్నో నిందలు ఉన్నాయి. అయినప్పటికీ పైకి నవ్వుతూ ఒక ఇస్త్రీ సొక్కా వేసుకొని మీ ముందు కనపడుతున్నాను నేను. కానీ నా అంతరంగంలో ఉన్న వేదన, నా అంతరంగంలో ఉన్న బాధ, నాకు ప్రపంచం మొత్తం ఎవరికి తెలుసు? నా ఓర్పు, నా సహనం ఎవరికి తెలుసు? నా యేసయ్యకి తెలుసు. ఈరోజు నేను దేవుని నమ్ముకొని దేవుని పని చేస్తున్నా, నాకంటూ నిరీక్షణ ఉంది. నా దగ్గరికి ఎవరు వచ్చినా రాకపోయినా దేవుని రాజ్యంలో నేను ఉంటాను. ఒకటి ఆలోచించండి, ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తే మీకేం దొరుకుతుందమ్మా? దేవుని మాటలు విని మీకు మనశ్శాంతి, నెమ్మది, శాంతి, సమాధానము, ఒక దేవుని మాటలు కొన్ని మీరు వింటారు. ఒకవేళ రాలేకపోతే మీరేం, ఇక్కడ ఒక్కరున్నా, ఇద్దరున్నా, 100 మంది ఉంటే ఒక వాక్యము, ఒకరుంటే ఒక వాక్యం. ఎప్పుడు దేవుడు మాట్లాడు. దేవుడు ఎప్పుడు కూడా వాక్యంలో ఒక మాట ఉంది, ఎక్కడ 2-3 కూడి నన్ను ఆరాధిస్తారో అక్కడ నేను ఉంటాను అన్నాడు దేవుడు. దేవుడు ముందే చెప్పాడు, నిజమైన చోట, నీతిగల చోట, నీతిమంతులుండే చోట ఎంతమంది ఉంటారంట? 2-3 మాత్రమే ఉంటారంట. దేవుడు చెప్తున్నాడు, ఎక్కడ 2-3 కూడి నన్ను ఆరాధిస్తారు అక్కడ నేను ఉంటాను. అంటే నువ్వు మనుషులను ఆశ్రయిస్తున్నావేమో, కాదు, దేవుని ఎదుటి వ్యక్తులను పలకరిస్తూ హృదయం కలిగి నీలో నాలో ఉండాలి. ఈరోజు నాకు తెలిసినంత వరకు ఒక మాదిరి ఏంటంటే ఓర్పుని కోల్పోతే ఏమవుతుందమ్మా? ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. గొడవలు ఉండవు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఏ దానికి వేస్తారమ్మా? చెట్టుకు పండ్లుండే చెట్టుకి ఏమేస్తారు? రాళ్ళేస్తారు. అంత మాత్రాన మనము ఆ చెట్టు ఎండిపోయిందనో కాదు, ఆ చెట్టు రాలిపోతుందనో కాదు, ఆ చెట్టు వాడిపోతుందనో లేరు. ఆ నీతిమంతుడు, ఆ గొప్ప దేవుణ్ణి మామూలుగా ఏమన్నా దేవుని చాలా ఈజీగా ఏమన్నా చచ్చిపోయాడమ్మా? దేవుడు ఎంత చిత్రహింసలు పడ్డాడు, దేవుడు ఎంత వేదన పడ్డాడు. ఆ నీతి గల దేవుడు, ఆ సత్యస్వరూపి మనుష్య కుమారుడు, తండ్రి అయిన కుమారుడు లోకానికి వస్తే ఆయనకు దొరికొచ్చింది. నీవు నేను ఎంత మరి దేవునికి కనీసం ఆయనకు మనం పడకుండా మాటలు సహనముతో ప్రతిది కూడా ఎలా ఉండాలి అని మనం చేస్తే, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, శ్రద్ధగా వినండి. అలా నీ ఉద్యోగం అర్థం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు ఒక అధికారి దగ్గర ఉద్యోగం చేస్తూ ఉన్నావు అనుకో, ఒక అధికారి దగ్గర ఉద్యోగము చేస్తూ ఉన్నావు, ఎందుకు టైంకి రాలేదే? ఎప్పుడు ఏం ఖాళీగా ఉంటా? నువ్వు కాకపోతే నాకు వేరే. ఇక్కడ ఏమంటుంది వాక్యం? మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాట. ఏలువాడు నీ మీద కోపబడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము. అధికారం ఇసుకోలేకపోతున్నావు, సహనము లే. మనుషుల మీద ఏంటి చూడలేని ఒక చెట్టు ఫలించా, మా ఇంట్లో ఎందుకు పెంచాలి ఈ చెట్టు, మాకు అడ్డంగా ఉంది, తీసేయండి ఈ చెట్టు అని అంటారు. ఒకవేళ అమ్మా ఇతను మేమేసాము,
మీరు మొన్న వచ్చి స్థలం కొనుక్కున్నారు, ఆ చెట్టు మాదాయలు విత్తనం వేసి దేవుడు చెప్పిన మాటలు విత్తిన మాటలు వినుకోకుండా అనేకమైనటువంటి లోక సంబంధమైన బోధలు మాటలు విని కాకమ్మ కబూర్ నామాన్ని వ్యతిరేకించే వారు ఈరోజు చాలా మంది ఉన్నారు. మాటలు వినండి అయ్యా. ఓర్పు లేని జీవితం, సహనము లేని జీవితం. దేనికోసం ఈ ప్రయాస అంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం ప్రయాస. మనం చూసుకున్నాం, గత వారం ఒక వాక్యం చూసుకున్నాం. ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే ఏం చేయాలంట? పోరాడాలంట. ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలా? అంత చిన్న రూమ్ అయితే ఆడ కూర్చుంటాం లేనా, బయట పెట్టి ఎన్ని చెప్తాం కదా, ఎన్ని ఆ రూమ్లో ఏదో ఒక 10-15 మంది పడతారు, వాళ్ళు వచ్చి కూర్చుంటారులే, నేను రాకపోతే ఏముందిలే, ఎవరో ఒకరు వస్తారులే, ఎవరో ఒకరు వచ్చి నీ వాక్యం వింటారులే అనే స్వభావము చాలా. ఈ వాక్యంలో పోరాడు చిరుక్కొని కూర్చున్నాయి అంటే కూర్చోం, మనకు ఫ్రీగా కూర్చోవాలా, కాళ్ళు పారేసుకొని కూర్చోవాలా. ఓర్పు లేదు. కొద్దిసేపు దేవుని మాటలు మనం చర్చికి వచ్చేది ఎందుకు? దేవుని మాటలు విని మన వారసులుగా ఆయన రాజ్యానికి మనం అధిపతులుగా ఎందుకు వస్తారంటే ఎంటర్టైన్మెంట్. ఓర్పు లేని వారు దేవుని సన్నిధిలో వెళ్తే, నేను కూడా సేవకున్నే, ఒక పెళ్లికి వెళ్తే నేను ఏందనుకుంటున్నావు, నేను పాస్టర్ని, నేను కూడా మీతో పాటు స్టేజ్ ఎక్కుతా, నేను కూడా మీతో పాటు కూర్చుంటా, నేను అనలే. ఓర్పు. దేవుడు ఎక్కడైతే నిన్ను ఏం చేస్తాడు, అవమానిస్తే అక్కడ దేవుని ఏం చేస్తాడు? మూలరాయిగా ఎత్తుతాడు. కొద్దిసేపు తర్వాత వివాహం కిందికి రాగానే ఆ సేవకుడు, మీరా బ్రదర్, కలవరి ప్రార్థన, మీరే నా బ్రదర్ అంటే మనం చెప్పుకోవడం అవసరంలే. మన గురించి మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అవసరం, అధికారం కోసం పెత్తన కోసం ప్రయాసపడడం అవసరంలే. స్టేజీ దిగిన వాడు నా దగ్గరికి రావడం ఎందుకు, నాకు షేకండ్ ఇవ్వడం ఎందుకు, మిమ్మల్ని ఎక్కడో చూసినాం అనడం ఎందుకు, నేను కలవరి ప్రార్థన టీవీ నాదే అంటే, ఓ మీదేనా బ్రదర్, ఓ అమ్మ మీ ఇంత గొప్ప వాళ్ళ బ్రదర్, మీ అన్న నా బ్రదర్, మీ చెల్లెల బ్రదర్ అంటున్నారు వాళ్ళు. అంటే నువ్వు చేసే పని నీకు విలువ ఇవ్వదు, నువ్వు ఏది ధరించుకున్నావు అది నీకు విలువ ఇస్తుంది. నువ్వు ఏది ధరించుకుంటున్నావు? సర్వాంగ కవచాన్ని ధరించుకుంటున్నావా? ఆచారాలు, పద్ధతులు, లోక సంబంధమైన మాటలు, ఓర్పు లేని, సహనం లేని, గొడవలు, తత్వం, ఇవన్నీ నీకు అధికారం, ఇవన్నీ కావాలని ప్రయాసపడి ప్రాకులాడుతున్నావా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఓర్పు అనేది లేకపోతే, ఓర్పు లేకుండా ఏమవుతాయేమో, హత్యలు అయిపోతాయి. ఓర్పు లేకపోతేనే గొడవలు అవుతాయి. ఓర్పు లేకపోతేనే భార్య భర్తలు కొట్లాడుకుంటారు. ఎన్నో జరుగుతూ ఉంటాయి ఓర్పు లేకపోతే. ఓర్పు లేని కుటుంబానితో ఓర్చుకున్నాడు. ఒక చిన్న ఉదాహరణ ఎత్త గమనించండి. ఆయన చెంపలకు వెంట్రుకలు పీకేటప్పుడు కూడా ఆయన నా వెంట్రుకలు పీకద్దు అని చెప్పలే. ఒకసారి మీ వెంట్రుకలు అలా ఒక్కటి తీసుకోండి. ఎలా ఒకవేళ కత్తితో పొడిచిన సంగతులు, దీనుడుగా ఉన్నాడు, ఓర్పు కలిగాడు. నా శరీరంలో రక్తము చివరి రక్తం బొట్టు వరకు కారిపోయినా నేను మరణించేది నా ప్రియ కుమారులు కుమార్తెల కోసం. ఈరోజు నీవు నేను లోకానికి ఒక సంఘం, ఒక స్త్రీ. ఈరోజు చాలా మంది సంఘాలు అనుకుంటున్నారు మా సంఘం. గమనించండి, ఏ సంఘము కూడా దేవుని రాజ్యానికి పోదు. ఇప్పుడు కలవరి ప్రార్థన పర్ణశాల దేవుని రాజ్యానికి పోదు. దేవుని నమ్ముకున్న వారు మాత్రమే ఆయన రాజ్యానికి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్న మాట గమనించండి. మీరు ఏ సంఘానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎత్తపడతారమ్మా అంటే నమ్మకూడదు. మనం నీలో కార్యము జరగాలి. పాట పాడుకున్నాం కదా ఇందానే. మనం ఆయనకు అర్పించుకో. నాకు బిడ్డ పుడితే నా బిడ్డ నీకే సమర్పిస్తా తండ్రి అంటే బిడ్డను సమర్పిస్తే నువ్వు లేకుండా ఎన్నో నిర్ణయాలు, తొందరపాటు. ఈరోజు మీకు గొర్రెల కాపరి 99 గొర్రెలను విడిచిపెట్టి ఒకే ఒక్క గొర్రె పిల్ల కోసం వెతికి అది ముళ్ళ కంపలో ఉన్న కాలు చేతి గుచ్చుకున్న ఒకేలా నీ దేవునికి 99 క్షేమంగా పోతాయి. నా మాట విన్నాయి. నా గొర్రెలు నా స్వరము విన్నాయి, అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి. దేవుని స్వరం ఉంటే గొర్రెలు ఏమంట వెంబడిస్తాయి. ఇప్పుడు దారిలో కొన్ని గొర్రెలు పొట్టేళ్ళు పోతా ఉంటాయి. నువ్వు పిలుస్తావు, నీతో పాటు రావు. తన యజమాని ఒక విజిల్ వేస్తాడు అని వేస్తే ఏమవుతుంది? ఆ గొర్రెలన్నీ అంటే ఏమవుతాయి? గొర్రెలన్నీ స్ట్రైట్ లైన్ అయిపోతాయి. ఆరం కొడితే జరుగుతాయా? లెక్క కూడా చేయవు. అందుకే దేవుడు 99 గొర్రెల్ని విడిచిపెట్టి, ఆ ఓర్పు కలిగిన దేవుడు ఒక గొర్రె పిల్ల పోతే పోయింది అనుకోవచ్చు కదా, ఒక్క దాన్ని కూడా అందరూ అంతటా మారు మనసు పొంది
దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యము కరెక్ట్గా చెబుతుంది ఈరోజు అందరూ అంతటి రక్షణ పొందాలా. నువ్వు ఎవరైనా, నీ స్థితి ఏదైనా, నువ్వు ఎక్కడున్నా, ఉన్న చోటున యేసు ప్రభువా ఆ రోజు మార్చు, నాకు ఓర్పును దయచి, నాకు సహనమును దయచి, నిన్ను ఆరాధించే గుణము నాకి, నేను ప్రేమించే గుణము నాకి, నేను హత్తుకునే గుణము నాకి, నిన్ను ఆరాధించే భాగ్యము నాకి అని దేవుని వేడుకోవాలి. ఈరోజు ఆ గొర్రెపిల్ల ఎలా తప్పిపోయిందో తెలియదు. ఒకవేళ సైతాన్ని ఏమైనా ఆకర్షించిందేమో, దాన్ని నచ్చిన ఆహారం ఒక చోట పెట్టి ఆ గుంపు అంతా మిస్ అయింది అని దేవుడు ఎందుకు లెక్క పెట్టుకున్నాడో. అవి అన్ని అక్కడ ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఓకే, రెడీ. ఇంకో చోట పోతాం, అక్కడ ఉన్నాయా? అక్కడ ఉన్నాయి. మరి దేవుడు అది ఒక్కటి తప్ప ఎలా కనుక్కున్నాడంటే, దేవునికి తనపలో చిక్కున్నప్పుడు దానికి ఎన్ని దెబ్బలు తగిలింటాయో, ఎంత రక్తంగా నడిపించచ్చు కదా, అవ్వచ్చు కదా. మనమైతే ఏం చేస్తాం? పక్కనే పెట్టేసినారు అని మాట్లాడి సంఘాన్ని అభివృద్ధి చేయాలా, సంఘాన్ని ముందుకు నడిపించాలా. సంఘానికి వెనుక నుండి గుంతల్లోకి అలా చేయకూడదు ఎప్పుడే కానీ. దేవుడు ఇవన్నీ అంగీకరించాడు. దేవుని సన్నిధిలో నువ్వు సేవకుడే గద్దించిన చికన్న రావాలా, చర్చిలో కూర్చోవాలా. నీ ఆత్మే. ఈరోజు నీ ఆత్మలో రక్తము ప్రవహించకపోతే ఎలా బ్రతుకున్నా చచ్చిన వానితో సమానం. నీ హృదయాన్ని పదిలపరుచుకొని పోతే పోయిందిలే అనుకుంటే అది కాదు. ఈ లోకంలో అవమానం పొందాడు, అక్కడే ఆయన తిరిగి లేచి చచ్చిపోయినాక మళ్ళీ తిరిగి లేచి 40 రోజులు కనపడ్డాడు. ఎందుకు? ప్రతి ఒక్కరికి నేనేంటో తెలియాల. నన్ను ఎవరు అవమానించారో, ఎవరు నా చెంపలు లాగారో, ఎవరు నన్ను రక్తం కార్చి నన్ను ఏమేం చేశారో వారందరికీ నేను దేవుడని తెలియాల్సిందే అని ఆయన రుజువు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మరి నీవు నేను కూడా దేవుని రుజువు అడుగుదామా? వాక్యం ఇంత బాగా చూసుకుంటున్నాం, కానీ మనమే ఎన్నో ప్రశ్నలు వేస్తాం. ప్రభా నువ్వు ఉన్నవా? నువ్వు ఉంటే నాకెందుకు ఇలా జరగాల? ప్రభా నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటే నాకెందుకు ఇది జరగాల అని దేవుణ్ణి మనం చాలాసార్లు ప్రశ్నిస్తాం, అవమానపరుస్తాం. కానీ జరిగే తప్పంత ఎవరి ద్వారా జరుగుతుందంటే నీ ద్వారానే జరుగుతుంది. ఆ గొర్రెపిల్ల ఎందుకు పక్కకు పోయి వేసేస్తాడు. ఈరోజు పెట్టి ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతో మందికి ఆదివారం సాయంత్రం జరిగిన వాక్యం అయితే యూట్యూబ్లో 2000 మంది చూసినారు. మామూలుగా అయితే ఒక 50-60 మంది చూసేవాళ్ళు. నిన్న ఆదివారం సాయంత్రం జరిగిన వర్తమానము 2000 మంది చూశారు. యూట్యూబ్ 2000 మంది చూశారు. ఇప్పుడు నాకు ఇక్కడ మనుషులను చూసి నేను సేవ ఆపేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కానీ నా సేవ దేవుడు ఎందుకు ఈ గ్రామానికి పంపించాడు, ఎందుకు ఈ మారుమూల గ్రామానికి దేవుడు నడిపించాడు? నేను ఉన్నప్పుడు ఈ ఊరు ఇలా లేదు, నా చిన్నప్పుడు ఈ ఊరు ఇలా లేదు. కానీ దేవుడు ఎప్పుడైతే ఈ ఊరిలో అడుగుపెట్టిన రోజు నుంచి ఈ రోజు ఈ ఊరు ఎంత పరిస్థితులు మారిన కల్లారా చూస్తున్నా నేను. ఈ ఊరికి ఒక సేవకు క్రీస్తు ప్రభువే సాక్షాత్తం వచ్చాడు. నీ శ్రమల నుంచి నీకు విడుదల ఇవ్వడానికి, నీ అనారోగ్య మీకోసమే ఈ శాలను ఏర్పాటు చేస్తగల ఒక నప్పడగలేదు, ఒక ఇది చెయ్యి అది చేయని ఒక డిమాండ్ పెట్టి దేవుడే సేవకుడు కాదు. ఈ చర్చికి పునాది మూలది, ఆ మూల ఈ మూలని పెట్టిన కంప చెట్లని పట్టణంలో కూర్చొని ప్రార్థన చేసినాం, గొడుగులు పట్టుకుని ప్రార్థన చేసినాం. ఈరోజు దేవుడు ఒక రూమ్, ఒక సేవను రక్షించి ఆయన సన్నిధి. ఈరోజు చెప్తున్న ఒక సేవకునిగా నన్ను చాలా మంది అడుగుతారు, ఎందుకు కళ్యాణ్ బాబు ఇంత పెద్ద మందిరం కడుతున్నావు? ఒకటేసారి 40కి 75 సైజు దాదాపు 500 మంది కూర్చుంటారు, ఎందుకు ఇంత పెద్ద మందిరం కడుతున్నావు అని నేను చెప్తా. ఒకవేళ నా పిల్లల తరమైనా సరే ఈ మందిరం నిండితే నాకు ఆ సంతోషం. దేవుని సేవలోకి యవ్వనస్తుడు నిలబడ్డాం. 25 సంవత్సరాలకు యవ్వనస్తుడు దేవుని కోసం నిలబడితే దేవుడు వాడుకోకుండా ఉంటాడమ్మా? ఆలోచించండి. దేవుడు వాడుకోకుండా ఉంటాడా? దేవుడు ఏమైనా వదిలేస్తాడా? నీకు వయసు అయిపోయి. ఎందుకంటే యవ్వనస్తులు ఎంతో మంది కన్నీటి ప్రార్థన చేశారు, మీకు తెలియకపోవచ్చు. ఒకవేళ కల్లూరు ఆంధ్రప్రదేశ్ బార్డర్ నుంచి ఒక ఆమె ఫోన్ చేసింది, బాబు దాదాపు 2000 కిలోమీటర్ల శ్రీకాకుళం చోట ఏదో ఒక మూలన దేవుని కార్యము నా ద్వారా, దేవుని అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యపరిచి దేవుడు చూపించగలడు. నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, ఓర్పు కలిగి ఉండాలి. మెయిన్గా ఓర్పు. అమ్మ నేను ఏ రోజున నాకు మనసు ఉండదు, ఇంకా వెంటుకోదు. సేవకునిగా నేను వెళ్ళి వెంటనే అయ్యా నన్ను క్షమించకుండా చేస్తుంది. ఓర్పు కలిగి ఉండాల. ఏ దానికైనా ఒక సమయం ఉంటుందని ఒక ఆలోచన ఉండాల. ఏ దానికైనా ఒక సమయం కలదు. దేవునికి ఒక సమయం వచ్చింది, రాజ్యానికి రావాలని, పాపుల కొరకు మరణించాలని దేవునికి ఒక సమయం వచ్చింది. కాబట్టి ఆయన లోకానికి దిగొచ్చాడు తండ్రిని అడిగి. 2000 సంవత్సరాల క్రితమే లోకానికి మానవుని రూపంగా వచ్చాడు దేవుడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఒక కార్పెంటర్ తల్లిదండ్రి ఒక చెక్క పని చేసే తండ్రి దగ్గర పని చేస్తూ 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 ఆయన మనస్సుని ఇంకా తల్లిదండ్రులుగా ఇంకా అప్పగించేసుకొని నేను వెళ్ళిపోతాను, నేను దేవుని సేవ చేయాలి, నా పేరు యేసు,
నేను ఈ లోకానికి అభిషక్తుణ్ణి, నేను ఈ లోకానికి రక్షకుణ్ణి అని ఆయన ముందుకు వచ్చాడు. స్తంభముగా నిలబెట్టింది ఆ ఒక్క వ్యక్తి వల్ల. ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడమ్మా? 100 సంవత్సరాల? ఎన్ని సంవత్సరాలు చేశాడు? కేవలము 3.5 సంవత్సరం మాత్రమే. 3.5 సంవత్సరం సేవ చేశాడు దేవుడు. నడుచుకుంటూ పోతే ఆ స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మరి దేవునికి తగిన దేవుడు రావయ్యా యేసురాజా అన్నారు ఎవరైనా? ఒక్కరన్నా? శిష్యులే కదా దేవుని అవమానించారు. ఆ పడవలో నిద్ర మమ్మల్ని కాపాడని శిష్యులందరూ పోయి ఎవరిని అడుగుతారు? ప్రభువుని అడుగుతారు. ప్రభు ఏమంటాడు? ఎవరేని శిష్యులారా, మీరే మనుషులరా, అల్ప విశ్వాసులారా, మీతో ఇంకేం కాలము ఏగుదును? ఇంకా నేను మీతో ఎంతకాలం ఏగాలయ్యా? ఎంత నేర్పించాలి మీకు? ఎంత విశ్వాసం నేర్పించాలి మీకు? ఎంత ఓర్పు ఎంత నేర్పించాలి మీకు అని దేవుడు వాళ్ళని దండిస్తాడు. ఈరోజు దేవునికి ఎవరు కూడా పూలదండ వేసినట్టు చరిత్రలో లేదు. కానీ ఇప్పుడైతే మనము చాలా ఈజీగా, అసలు ఏంటంటే టౌన్కి పోతాము, మన హృదయం పరిశుద్ధంగా ఉన్నది ఏది ఉండదు, పోయి సిలువకు పోయి దండేసి టెంకాయ కొట్టి ఊదుకడ్డలు వెలిగించి వస్తాం. ఇలాంటి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఇవే కావాలని నేర్పించి పెట్టారు. ఏం చేద్దాం? దేవుడు అవి ఎప్పుడు కోరలే. ఆయన విరిగి నలిగిన హృదయాన్ని కోరాడు. కానీ బలులు అర్పించడం కంటే యెహోవా మాట వినుట శ్రేష్టమని వాక్యంలో ఉంది. నీవు బలులు అర్పించిన అవసరం లే, నువ్వు దండలేయడం అవసరం లే, నువ్వు ఏది చేయడం అవసరం లేదు. దేవునికి వచ్చి కూర్చొని ప్రార్థన చేసి వాక్యం విని ఆమేన్ చెప్పి సంతోషం ఇంటికెళ్ళు. దేవునికి అది చాలు. దేవుడు అనుకుంటాడంట, ఈరోజు నా బిడ్డతో నేను బాగా మాట్లాడాను, ఈరోజు నా బిడ్డతో సమయాన్ని గడిపాను అనుకుంటాడంట. దేవుడు నీ కోసం అనుకుంటాడంట. ఈరోజు నువ్వు ఒకవేళ పనులన్నీ పెట్టి ఇంట్లోనే ఉన్నావు అనుకో, దేవుడు బాధ, వరే నా బిడ్డతో నేను మాట్లాడాలనుకున్నానే, నా బిడ్డ చర్చికి రాలేదే అని దేవుడు బాధపడతాడంట. ఈరోజు ఆలోచన చేయండి, దేవుని బాధ పెడుతున్నావా, సంతోష పెడుతున్నావా? ఇప్పుడు ఒకవేళ తండ్రి ఆ కుమారుడు ఇంట్లో ఉంటే కుమారుడు ఎంతసేపైనా కూతురుతో కుమారుడు మాట్లాడుతూనే ఉంటాడు, బాగా సంతోషంగా, అమ్మ అదమ్మా, తిందురా అమ్మ, కూర్చోమ్మా, టీవీ పెట్టమ్మా, అది చేయమ్మా, ఇది చేయమ్మా అని తండ్రి సంతోషంగా మాట్లాడతాడు. అదే ఒకవేళ ఆ కుమారుడు కూతురు ఎక్కడైనా హాస్టల్కి పోయారనుకో, తండ్రి ఎవరితో మాట్లాడమ్మా? సైలెంట్ అయిపోతాడు, మౌనంగా. బాధ ఉంటుంది, నా కుమార్తెను మిస్ అయిపోతానని. వాళ్ళని నాకు గుర్తొస్తుంది, సరే పోయి చూసొద్దాంపా, బస్సు ఎక్కువ పోయి చూసొద్దాం అని అన్నారమ్మా? ఖచ్చితంగా అంటారు. అంటే ఈ లోక సంబంధమైన కుమార్తెలను చూడకపోతేనే మన హృదయం అల్లాడిపోతుంది. మరి దేవుడు నీ కోసం రక్తము కార్చి మరణించిన దేవుని ప్రాణం అల్లాడదా? ఆలోచన చేయాలా? ఈరోజు వాక్యం వరకే విని ఏదో చౌటోడి శంకండి. నా వ్యక్తిగత జీవితం అవసరం లే ఎవరికి, నా వ్యక్తిగత జీవితంతో పని లేదు. దేవుడు జీవితం ఆలోచించండి. దేవుడు ఇచ్చిన జీవితం చూడండి. దేవుడు నీకొక జీవితం ఇచ్చే కదా. అవుతారమ్మా? పొట్టలందరినీ ఎత్తుగా 6 అడుగులు ఉండాలంటే అవుతారా? కారు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెడతాడు. కొంతమందికి షుగర్ ఉంటుంది, కొంతమందికి ఓన్లీ బీపీనే ఉంటుంది. కానీ ఆయన ప్రేమ మాత్రం అందరి మీద ఎప్పుడు సమానమే. నీ పట్ల నీ ప్రేమను చూపిస్తే ఆయన నీ పట్ల ప్రేమను, అమితమైన ప్రేమను చూడగలవు. నాన్న నాకు నువ్వంటే ఇష్టం నాన్న హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని పోయి ఏదైనా కొనిస్తానా అని. నాన్న ఎందుకు? నా కొడుకు నాతో గోమాడుతున్నాడు, నా కొడుకు దేవునితో ఉంటే దేవుడు ఏంటది? పరలోక రాజ్యం. దేవుడు ఏం చేస్తాడు? ఏర్పాటు చేసి నీకు అన్ని నవరత్నం. ఇప్పుడు మన పితరులు ఎవరో ఒకరు గొప్ప సేవకులు యేసన్న గారు చనిపోయారు కదా, వారు దేవుని రాజ్యంలో వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక దేవదూతల వల్లే ఉంటారు. ఎలా ఉంటారు? ఒక దేవదూతల వల్లే ఉంటారు. కానీ వీళ్ళ కాపుదల ఉంటాయి అన్నాడు కదా. అంటే దేవుడు ఏమన్నా, ఇప్పుడు సపోజ్ మా అయ్యగారు చచ్చిపోయారు, మా నాన్నగారు చచ్చిపోయారు, మా నాన్నగారు చచ్చిపోతే ఆయన దేవదూత కదా, ఆ దేవదూతే మా చుట్టూ పెడతారా దేవుడు అని అడుగుతారు చాలా మంది. పిచ్చిగా మూర్ఖంగా అడుగుతారు చాలా మంది, వాక్యం తెలియక. కానీ మరణించిన దేవదూతలు ఎప్పుడు కూడా ఆకాశాన్ని దాటి రాలేని వారైతే దేవుని దగ్గరే త్రోసివేయబడతారు. పాతాళము అగ్ని ఆరదు, పురుగు జావదు కదా అని అంటారు కదా. కానీ మనం పోయిన వారం చూసుకున్న ధనవంతుడు ఎంత వేదన పడ్డాడు. ధనవంతుడు ఎంతమ్మా అసలు, నా తమ్ములనే కాపాడండి, నేను కాలిపోతున్నా, కానీ ఆ లాజర్ని ఎట్లా పోయి నా తమ్ములనైనా రక్షించు. నీ తమ్ముళ్ళు ఆల్రెడీ వాక్యం వింటున్నారులే, ఓకే, నమ్మితే పరలోక రాజ్యంగా వస్తారు, నమ్మకపోతే నీ వాళ్ళు నీ దగ్గరికే వస్తారు. ఆలోచన చేయాలి. ఈరోజు దేవుడే ఎలా ఉండాలమ్మా? హిమము వలె నీవు తెల్లమా,
కానీ మనుషుల రంగు అయితే మనకు కనపడితే తెల్లగా నేను బ్రతకాలంట. నువ్వు ఉంటావు. నాలో ఏది నీకు అయోగ్యమైన వాటిగా ఉన్నాయో వాటిని తీసివేసి నన్ను కడిగి నా ఆత్మను శుద్ధి చేయని దేవుని వేడుకోండి. కొంతమంది నన్ను అడిగారు, మీ సంఘంలో సభ్యత్వం ఉంటే ఇవ్వండి మేము వస్తాము, మీ సంఘంలో సభ్యత్వం ఇవ్వండి మేము వస్తాము, తిరుమల కడతాము, చందాలు కడతాము, అవి చేస్తాం ఇవి చేస్తాం అంటే నేను అన్నా, అయ్యా మీ చందాలు వద్దు, మీ తీర్మానాలు వద్దు, మీరు ఏముందయ్యా ఊరికే చర్చికి రండి అయ్యా చాలు అన్నా నేను. ఇప్పుడు ఆ తిరువాలు చందాలు తీసుకుని మనం ఏం చేయాలి? మనం అత్రాసులు ఖర్చుకెళ్ళి పంచుకోవాలి, ఆ పనులు చేసుకోవాలి. అంటే ఇంకా సువార్త కాబట్టదు, పోతుంది. అందరూ అధికారులు అయిపోతారు. అందరూ నాకు అధికారం అని కోరుకుంటారు. ఇవి ఏమీ ఉండకూడదు. కాబట్టి ఇది ఒట్టి పాత్రను దేవుడు ఏం చేస్తాడు? నింపి పంపిస్తాడు. నీ హృదయానికి శాంతిని ఇచ్చేది కేవలం వాక్యమే. ఇప్పుడు ఒక కథ చెప్పి అదిలోపరిచి ఒక శిలా పథకంలాగా అయిపోతుంది. ఒక సేవకుడు అంట ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట. మా మామయ్య, మా పెద్ద మామయ్య, ఆయన పాస్ వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్న తర్వాత కొద్దిసేపు వాక్యం చెప్పుకుందాము, దేవాశీర్వాదం అని మా మామయ్యతో అంటే, మా మామయ్య సరే పాస్టర్ గారు వాక్యం చెప్పుకుందామని ఇద్దరు ఎదురు కూర్చున్నారంట, వాక్యం చెప్పుకుంటున్నారంట. కొద్దిసేపు తర్వాత ప్రార్థన అయిపోయి వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళు గమనించారంట, వారి చుట్టూ అక్షరాలు రాస్తున్నాయంట ప్రార్థన చేస్తుంటే. అంటే వారు ఏమి వాక్యం చెప్పుకున్నారో ఆ రెఫరెన్స్ ఆడ ఇసుకలో రాస్తుందంట. మా మామయ్యకి మైండ్ బ్లాక్ అయ్యి ఇంటికి వచ్చి కూర్చొని పరిశుద్ధ గ్రంథం అంతా ఎత్తి రాశాడంట. పరిశుద్ధ గ్రంథం అంతా, బైబిల్ అంతా, ఈ బైబిల్ ఎలా ఉంటుందో అలా ఎత్తి రాశాడంట బైబిల్ని. సాధ్యమా? కొన్ని అద్భుతాలు మన కంటికి చూసినప్పుడు మనం భయపడాలా, లొంగిపోవాలా దేవునికి. ఇప్పుడు నీ ఎదుంటోనికి ఏదైనా అద్భుతం భయపడి దేవుని సన్నిధిలో నిలబడాలా. ఒక డాక్టర్ అయినా, మా మామయ్య గారు ఒక డాక్టర్, ఒక యవనస్తునిగా మా అమ్మ చెప్తుంటే చాలాసార్లు చెప్పింది మాకు. మా అమ్మ కూడా అప్పట్లో దేవుగుడిలో అన్నప్పుడు ఆయనకు ఏదో మొత్తానికి అన్ని విషయాలని సహాయం చేసేవాడంట. అంత బాగుండే వ్యక్తి ఒక రోజున మా తాతయ్యకు గనులు ఉన్నాయి, రాళ్ళ గనులు ఉన్నాయి అప్పట్లో. ఉంటే ఆ రానగలకి వెళ్ళి పనులు చేసుకుందామని అక్కడికి వెళ్ళినప్పుడు, మా అవ్వ అన్నం తీసుకుని వెళ్తే చేతులు కడుక్కుందామని వెళ్ళినప్పుడు ఆ నీళ్ళు అలాగే జారిపోయి చనిపోయాడు. అది అగాధం, లోపలికి వెళ్ళిపోయాడు. శవం కూడా పైకి తేలలేదంట. దాదాపు రాత్రి ఎంత కష్టపడితే పొద్దున ఎక్కడో శవం రాయికి నిరుక్కొని ఉందంట. అంటే ఎంత నీతిమంతునికి ఎంత త్వరగా ఎక్కువ కాలం లోకంలో పెడతాడు, మారుతారని, రాజ్యం విలువేంటో తెలుసుకుంటారని. ఒక డాక్టర్ ఆయన రేపొద్దున ఈరోజు సాధన జరిగింది కలిసి ఇప్పుడు ఆయన దేవదూతలాగా దేవుని రాజ్యంలో ఉండొచ్చు. ఈరోజు దేవుని ఆరాధించే బిడ్డగా ఉండొచ్చు అక్కడ. కానీ ఏదో ఒక రోజు మనకు ఒక నిరీక్షణ, మనం చనిపోయిన వారిని మనము చూస్తామని ఒక నిరీక్షణ మనలో ఉంది. అలా మనం చూడాలంటే మనలో ఏముండాలా? వారిని పోలి మనము. ఆ జుట్టు ఏంది, ఆ టక్ ఏంది, పెద్ద పెన్ను పెట్టుకున్న మాట్లాడేవారంట. కానీ ఆయన పేరు ఇప్పటికీ మా ఊర్లో అలాగే ఉండిపోయింది. అటువంటి చదువు ఇంతవరకు ఊర్లో ఎవరు చదవలే. చదువు అనే జ్ఞానం ఆలోచన చేయండి. అంటే ఈ లోకం ఎప్పుడు కూడా మంచి వారికి, నీతిమంతులకి ఎప్పుడు పట్టము కట్టదు. మనకి ఎవరు గుర్తొస్తారు చెప్పండి? దేవుడు ఒక్కడే మనకు గుర్తొస్తుంది. తిన్నా కూడా మన కడుపు నిండుతుంది అంట. మనం ఒంటరిగా ఉన్నప్పుడు పచ్చడన్నం తిన్నా మన కడుపు నిండుతుంది. ఎందుకు? దేవుడే మన కడుపుని నింపుతాడు, తృప్తిపరుస్తాడు. దేవుడు ఈ కలిగిన దాంతో దేవుడిని. ఈ ద్రోహ కార్యములు చేసేవారిని, హింస చేసేవారిని, అబద్ధములు ఆడేవారిని, మోసము చేసేవారిని దేవుడు ద్రోహ కార్యములు జరుగుతాయి. నీ అధికారి నిన్ను కోప్పడినా, మీ అమ్మ మీ నాన్న నీ మీద కోప్పడినా, మీ అత్త మామల నీ మీద కోప్పడినా, నువ్వు కోప్పడి తిరుగుబాటు చేస్తే నష్టపోయేది ఎవరు? కుటుంబాన్ని కట్టుకో. ఓర్పుతో మన కుటుంబాన్ని కట్టుకోవాలి. దేవుని రాజ్యంలో మనం వర్ధిల్లింపబడాలంటే ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో మనలు వస్తాయి. నిలబడాలా ధైర్యముగా, దేవుని వైపు నిలబడాలా, దేవుని కోసం నిలబడాలా. దేవుడే మనకు శక్తిని, ధైర్యముని ఇస్తాడు. నేను చెప్పగలుగుతున్నా వాక్యములో ఏముంది? జీవముంది. ఈ యేసుక్రీస్తు ప్రభువే ఎత్తాడు, హెచ్చరిస్తాడు, నా బిడ్డ జోలికి ఎవరు రావద్దు, నేను ఉన్నాను, వారికి కొండగా నేను ఉన్నాను. ఎందుకంటే మనం ఎవరిని కొలుస్తున్నాము? రాయిని కొలుస్తున్నామా అమ్మ? రొట్టెని కొలుస్తున్నామా? సృష్టిని ఒక మాటతో సృష్టించిన దేవుణ్ణి. నీకు ఒక స్త్రీ కావాలని తన పక్కటెముకలను ఆలోచన చేసి ఒక అవ్వనిచ్చిన దేవుణ్ణి
సమస్తము ఏదైనా వనంలో మీరు ఇవి తినండి, ఇవి తాగండి అని చెప్పిన దేవుడు ఉంది. భూమిలో మీకు రాళ్ళు ఉన్నాయి, భూమిలో మీకు గ్యాస్ ఉంది, మీకు భూమిలో ఏం కావాలో అన్ని ఏర్పాటు చేసి పెట్టిన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? ఏమన్నా పోయాయేమో ఈ భూమిలో, మన తరతరాలు వచ్చినా కూడా ఈ భూమి ఎప్పుడు కూడా ఎండిపోదు. దేవుడు అన్ని అలా సెట్ చేసి పెట్టినాడు నీ కోసమే. ఒక్క మాటతో భూమి ఆకాశములు కలుగును గాక అనగానే ఏమైంది? అయిపోయింది, ఏర్పాటు అయిపోయింది. సమస్త జీవులు, పక్షులు అన్ని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. నువ్వేం తినాలో ఏం తినకూడదో. అప్పట్లో మరి ఆదం అవ్వగారికి వస్త్రాలు కూడా లేవు, బట్టలు కూడా లేవు. సిగ్గు అవమానంతో అప్పుడు ఏం చేస్తారు? ఆకులు చుట్టుకున్నారు. ఇంకా దేవునికి వ్యతిరేకమైన పని చేశారు కాబట్టి దేవుడు వారిని కోప్పడగానే ఇక దాటిపోండి నా తోటలో నుంచి, మీకు ఇంకా అర్హత లేదు, నా మాట వినలేదు, నాకు మీరు పనికిరారు, మీరు పోండి, మీ బ్రతుకు మీరు బ్రతకండి అని దేవుడు వెళ్ళిపోమ్మనని వారికి అప్పుడు అర్థమైంది. ఊరిని మా ఒంటి మీద బట్టలు లేవే అని అప్పుడు వారికి జ్ఞానం వచ్చింది. ఆదామా సమస్త జీవులకు నువ్వు పేర్లు పెట్టు అంటే ఆదామా నిన్ను పంపిస్తానని దేవుడు ఏం చేశాడు? అవ్వను ఏడుదన్ని దేవుడికి ఇంత ధారాళంగా ఇస్తున్నాడయ్యా. ఈరోజు దేవుని ప్రశ్నిస్తున్నావు, దేవుని వ్యతిరేకిస్తున్నావు, దేవుని మందిరం కొరకు పోరాడుతున్నావు, దేవుని మందిరంలో రాజకీయాలు చేస్తున్నారు, దేవుని మందిరంలో కొట్లాటలు గొడవలు. ఎందుకో? దేవుడు ఇచ్చింది ఇది కాదు. దేవుడు ఈ లోకలు కట్టుకుని మందిరంలో లేడు. దేవుడు ఉండేది నీ హృదయంలో. హృదయమే ఆయనకు ఆలయం. వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు నీ హృదయాన్ని పదిలిపరుచుకొని వాక్య పడుగుజాడలో లేపబడు. చాలా మంది సంఘాలు అనుకుంటారు మా చర్చిలో యేసుప్రభు ఉన్నాడు, మా చర్చిలో దేవుడు ఉన్నాడు, మా చర్చిలో అది ఉంది, మా చర్చిలో శక్తి ఉంది, మా చర్చిలో స్వస్థత ఉంది, మా చర్చిలో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పుకుంటారు. కానీ ఆ చర్చిలోనే గొడవలు ఉంటాయి, ఆ చర్చిలో అధికారం కోసం పోరాడతారు, ఆ చర్చిలో రాజకీయాలు ఉంటాయి. ఎన్ని 100 లైట్లు వేసినా కూడా ఆ చర్చిలో దేవుని వెలుగు లేకపోతే అది వెలుగుమయము కాదు, చీకటిమయమే, అంధకారమే. అంధకారంలో నుంచి దేవుడిని లేవనెత్తినప్పుడు నీలో ఆయన కాంతి ఉదయింపబడాలంటే నీవు ఆయనను ప్రేమించాలి, ఆయన హత్తుకోవాలి, ఆయన వైపు చూడాలి. మనం ఈరోజు ఆయన నిన్ను ఎత్తుకునే దేవుడు, నిన్ను ముదిమొచ్చిందరి ఎత్తుకునే దేవుడు, నిన్ను కౌగిలించుకునే దేవుడు, ఎన్ని చేస్తాడని దేవుడు నీకు ఆలోచన. ఈరోజు నీ వయసు 50 సంవత్సరాలు అనుకుందాం. నీ మొదటి సంవత్సరం తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి నువ్వు ఎన్ని అతిక్రమములు చేసి ఉంటావు, ఎన్ని పాపములు చేసి ఉంటావు, ఎన్ని చేసే ఉంటావు. కానీ దేవుడేమో నీకు ఏదైనా కొదవ చేశాడా? ఒక పూట తిండి లేకుండా నువ్వు ఉన్నావా? పోనీ ఒకవేళ తిండి లేకపోయినా కూడా ఎవరో ఒకరు వచ్చి అయ్యా తిన్నావా లేదా అని అడిగేటట్టు దేవుడే మనసిస్తాడు తెలుసా. ఏదో పెద్ద అతను జాలివంతుడని కాదు, దేవుడే అతనికి మనసు పుట్టిస్తాడు. దేవుని దర్శనాలు నువ్వు చూస్తున్నావా? చాలా మంది ఈ కళలను చూసి భయపడ, అమ్మక్క నాకు ఆకలి వచ్చింది, నాకు ఈ పిడికలు వచ్చింది, నాకు దయ్యాలు కనపడుతాయి, నాకు అవి కనపడతాయి, ఇవి కనపడతాయని. నా కళ్ళ ముందు నాకు ఏదో ఒక పాము కనపడతా ఉంటుంది, ఎప్పుడు కూడా ఒక సర్పం కనపడతా ఉంటుంది. ఇప్పుడు ఆ బాత్రూంలో పోయినా కూడా నాకు సర్పం కనపడతా ఉంటుంది, ఏదో ఒక మూలను ఉన్నట్టుగా అలా అనిపి. ఎందుకంటే సైతాను శక్తులు మన చుట్టూ ఏం చేస్తాం, రెడీగా ఉంటాయి పొంచుకొని. అవను ఏం చేసిందమ్మా, ఎంత బాగా మోసం చేసింది కదా అవను. తర్వాత ఏం చేసింది, రాజ్యాన్ని మొత్తం సైతాన్ ఆక్రమించుకుంది. అలాగే సైతాను సర్పంలాగా వ్యతిరేకిస్తే నీకు చెప్తా ఉంటుంది, అది చేయి, ఇది చేయి, అది చేయి, ఇది చేయి. కానీ నువ్వు మోకరించి ప్రార్థన చేసుకుని దేవుని అడిగితే దేవుడే నీకు సమాధానం చెప్తాడు. దేవుడు నీకు ఎలా సమాధానం చెప్తాడు? ఈరోజు అయ్యా నేను ఈ పని చేశాను, నాదేమైనా తప్పు ఉందా క్షమించు, నాదేమైనా ఎప్పుడు నాకు ఏదైనా చెప్పు అంటే ఆ వ్యక్తే చెప్తాడు నీ గురించి. బయట ఎందుకు చేసినావురా, ఇటు చేసింటే బాగుండు కదా అని చెప్తా. అది మాట అతను కాదు, మాట్లాడేది ఎవరు? దేవుడు. యేసు ప్రభు మాట్లాడతాడు నీకు తెలియకోకుండా. నీ ఇంటికి ఎవరో ఒకరు వచ్చిపోతూ ఉంటారు, కానీ నువ్వు వాళ్ళ ముందర డ్రామాలు చేస్తూ ఉంటావు. బాగా లేకున్నా కూడా కుటుంబ పరిస్థితి వాళ్ళ ముందర అన్నీ ఉన్నట్టు బిల్డప్, సెల్ఫ్ డబ్బాలు అన్నీ కొట్టుకొని ఉంటాం. కానీ కొద్ది రోజుల తర్వాత మనం మామూలుగా ఏంది ఆ రోజు అంత బిల్డప్ కొట్టినామే అని మనకేమవుతుంది? అవమానమే కాదా? మనం ఎలా ఉంటే అలాగే ఉండాలి, ఉన్న దాంట్లో తృప్తి పడాలి. దేవుడు నీలో ఉంటే దేవుడు ఎప్పుడు డమ్మము కోరలా. ఇప్పుడు దేవుడు ఒక మందిరంలో వాక్యం చెప్తున్నాడండి. ఒకరోజు సమాజ మందిరంలో వాక్యం చెప్తుంటే అక్కడ ఉన్న వారందరూ ఏమన్నారు, నువ్వు ఎందుకు వచ్చినావు, పో నుంచి పో అన్నారు. ఒకవేళ దేవుడు అనుకుంటే ఆ మందిరం కొనేయలేడా? ఆ మందిరానికి ఆయన పాస్టర్ కాలేడా? దేవుని పని అది కాదు. దేవుడు సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త అందించడానికి ఈ లోకానికి వచ్చాడు. విలువ పెట్టి కొన్నాడు ఆయన మనల్ని. ఈరోజు ఆ పరలోక రాజ్యం విలువ ఎంతో తెలుసా? నీ హృదయం.
నీ హృదయమే చాలు, అదే విలువ పరలోకానికి. 1,00,000, 10 లక్షలు, 20 కోట్లు, 100 కోట్లు కాదు ఆ పరలోకం విలువ. ఆ పరలోకం విలువ ఎంతంటే నీ హృదయం మార్చబడితే అదే విలువ, అదే దేవునికి చాలు, అదే దేవుని ఘనమైనది. కాబట్టి ఈరోజు నువ్వు స్థిరమైన వాడిగా నిలబడితే, నీలో లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి ఓర్పు సహనం కలిగి ఉంటే ద్రోహ కార్యములు జరగకుండా దేవుడు ఆపుతాడు. యూట్యూబ్లో వెళ్ళి ఇంట్లో చూడండి, మళ్ళా దేవుడు ఎంత పవర్ఫుల్గా ఈరోజు మాట్లాడుతున్నాడో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే సమయాన్ని పోతే మళ్ళీ సంపాదించుకోలేం, సమయాన్ని పోతే మళ్ళీ మనం ఆ సమయం తిరిగి రావాలంటే రాదు. నేను అప్పుడు భలే బ్రతికినా, నాకు ఎవరో నాకు ఈ ప్రభు అంటే దేవుడు మళ్ళీ ఇస్తాడా? ఏడు. ఈరోజు నువ్వు ఈ క్షణమున ఉన్న పాటున ఉన్న చోటున వాక్యం విని రక్షణ పొందితే రేపటి రోజు ఉంటుందని కొంచెం గ్యారంటీగా చెప్పొచ్చు. రేపటి రోజు నువ్వు మళ్ళీ ఉంటావు, మళ్ళీ నువ్వు దేవుడి సన్నిధికి పోతావు అనే గ్యారంటీ ఉంటుంది మనకు. అదే ఏమీ లేకుండా ఏదో వచ్చిమమ్మ పోతిమమ్మ అనే రీతిగా ఉంటే, కొంతమంది ఏం పోయినావులే అనుకుంటే నాకైతే ఏ నష్టము రాదు. ఒకవేళ నా మీద ఎంత రోబాబు చేసినా, ఎంత నన్ను ఏం చేసినా కూడా నాకు ఒక్కరావు కూడా ఏం కాదు. ఎందుకు? నా ముందుండే దేవుడు యేసుప్రభు. నేను చేసే పని ఎవరిది? యేసుప్రభు పని కదా. నాదే ఏమన్నా చెప్పండి, నేను కూడా ఏదో ఒకరోజు చచ్చిపోయేవాడిని కదా. ఎప్పుడు కాదు. ఈరోజు ఈ లైవ్ ద్వారా ఇంతమంది వింటున్నారని నేను గర్వంగా చెప్పుకోవట్లే. ఈ లైవ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఎప్పుడు నాకు ఛానల్ పెట్టినప్పటి నుంచి లైవ్ పెడుతూనే ఉన్నాను. ఎన్నో వాక్యాలు ఎంతో మందికి అందించిన వారు. ఈరోజు ఈ లైవ్ ద్వారా ఏదో నేను సంతోషపడుతున్నానని అనుకోవద్దు. మీరు వస్తే నా సంతోషంగానే దేవుడు ఎక్కువ రెట్లు సంతోషపడతాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిని త్రోసివేయద్దు. దేవుని గడపలో అడుగు పెడితే నీ గడప పరలోక గవనిగా మారుతుంది. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నీ గడప పరలోక గవనిగా మారాలంటే, పరలోక గవనిగా మారాలంటే నువ్వు మొదటిగా దేవుని గడప తొక్కు, దేవుని అడుగు జాడలు నడువు, దేవుని వైపు చూడు, దేవుని వాక్యం విను, దేవుని మాటల వైపు చెవి ఆలకించి, నువ్వు ఎవరివైనా, నీ స్థాయి ఏదైనా, నువ్వెంత కోటీశ్వరుడైనా, ఎంత పేదవాడువైనా, నువ్వు ఈ లోకంలో ఉన్నవాడువైనా కాదివాడువైనా, నీ పేరు ప్రఖ్యాతులు పెద్దవాడువైనా చిన్నవాడు, నువ్వు ఎవరివైనా నువ్వు దేవుని విషయంలో ఆయన కుమారుడవు, కుమార్తెవే. అంతేగాని నేను దేవుని కంటే గొప్పవాడిని, నేను దేవుని కంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను ఏదైనా చేయగలను అనుకుంటే ఏమైపోతావు? లూసిఫర్ ఏం చేశాడు? దేవుడమ్మ పెట్టుకున్నాడా? ఏం చేశాడు? పో. లూసిఫర్తో పాటు జన సమూహము పోయింది. ఈరోజు నీవు కూడా త్రోసివేయబడతావు. జాగ్రత్త. లెమ్ము తేజరెల్లెము, లేచి నిలబడి మొక్క మీద. ఇప్పుడు నిద్రపోతా ఉంటామమ్మ మనము, లేగానే ఏం చేస్తాము? అలాగే సద్ది మొక్కంతో ఉంటామా? ఏం చేస్తామమ్మా? మొక్కాన్ని నీళ్ళు చల్లుకొని ఏం చేస్తాము? అబ్బా అబ్బా ఫ్రెష్గా ఉంది ఇప్పుడు అంటాం మనమమ్మ. మైండ్ బాగుంది, బాగా నిద్ర పట్టింది నాకు అంటాం. ఇన్ని రోజులు నిద్రపోయిన చాలుగా దేవుని వాక్యపు నీళ్ళని చల్లుకోండి, ఆ జీవనదిని చల్లుకోండి. తర్వాత దేవుని తేజస్సు ఎలా ఉంటుందో, నీ మొక్క కవికలు ఎలా మారిపోతాయో ఆలోచన చేసి చూడండి. ఒకరోజు ఒక ఆమె నాకు సాక్ష్యం చెప్తుంది. ఏమంటుందంటే, అయ్యా నువ్వు స్టేజ్ మీదకి ఎక్కి వాక్యం చెప్పేటప్పుడు నీ ముఖమే మారిపోతుంది, నీ ముఖం అంత ముఖ కాంతితో నిండిపోతుంది, అసలు నువ్వు ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండవు అని అంటది. అంటే నేను ఒకటే చెప్తాను, నాకు నిజంగా అసలు ఏమి తెలియదండి. నన్ను ఒకవేళ చాలా మంది వచ్చి, బ్రదర్ బైబిల్ అది ఎక్కడుంది, ఇది ఎక్కడుందండి నేను అంటా. నాకు ఏం తెలియదు బ్రదర్. ఎందుకు? నాకు అన్నీ తెలిసినా కూడా తెలియదని చెప్పుకోవాలి. దీన మనసు కలిగి ఉండాలి. కొంతమంది నేను ఏలెత్తి ప్రశ్నిస్తా, విశ్రాంతి దినము పాటించాలని బైబిల్ ఎక్కడుంది అని అడుగుతారు. తెలిసి కూడా అడుగుతారు, కావాల్సి వచ్చే. అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పి మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. నాకు తెలియదు లేనా అంటే పోతుంది, అంతే కదమ్మా. నాకు తెలియదు లేనా, మీకు తెలిసినంత మాకేం తెలుస్తుంది లేనా అంటే అతనికి సమాధానం చెప్తాడు ఏదో ఒక రోజున వాక్యం రూపంలో. అందుకని ఎప్పుడు కూడా మనం గర్వించదు. మనకి దగ్గర ఏమి ఉన్నా ఏమి లేకున్నా దీన మనసు కలిగి, సాత్వికమైన హృదయం కలిగి, దేవుడు విడిచి వెళ్ళిన మాదిరిలో నీవు ఉంటే, తప్పిపోయిన గొర్రెపిల్లని ఏ రీతిగా అయితే దేవుడు దారిలో తెచ్చి భుజాన్ని వేసుకుని నడిపించాడో ఆ రీతిగా దేవుడు నిన్ను మళ్ళీ నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు 10 సార్లు బాప్తిసం తీసుకున్నా, 100 సార్లు బాప్తిసం తీసుకున్నా, ఇప్పుడు రా, నిజమైన బ్రతుకు జీవించు. నీ హృదయంలో దేవుని చేర్చుకో, దేవుని నీ అంతరంగంలో దేవుని సొంత రక్షకునిగా స్వీకరించుకొని నీవు ఎక్కడున్నా సరే దేవుని వైపు చూస్తూ దేవునిలో బ్రతుకు, దేవునిలో మరణించు. ఆ రాజ్యంలో నీవు తప్పకుండా ఉంటావు. నీ పిల్లల కొరకు బ్రతికినా, నీ కుమారుల కోసం బ్రతికినా, నీ కూతుల కోసం బ్రతికినా, వాళ్ళకి సంపాదించి పెట్టినా, చివరి రోజులు నీకు అన్నం పెడతారో, కోటి చిన్న కొడుకు 1 కోటి ఇచ్చినా కూడా నీకు ముసలిదాని వినాక వాళ్ళు నీకు అన్నం పెడతారని లేదు.
ఎందుకమ్మా ఇంక ప్రయాస? గ్యారంటీ లేని దానికి ఎందుకు ప్రయాస? చైనా ప్రోడక్ట్ కావాలా మీకు? చైనా ప్రోడక్టే కావాలా మీకు? లేదంటే నోకియా, సామ్సంగ్ మంచి బ్రాండ్ కంపెనీ కావాలా? ఈరోజు మనుషులు ఎప్పుడు కూడా చైనా అంటే కావాలి మాకు. జరిగితే చాలే, పని జరిగితే చాలే. శాశ్వతంగా ఉండేది, శాశ్వతమైన వాటిని, శాశ్వతమైన ప్రేమను కోల్పోతారు చాలామంది. ఈరోజు అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో, దేవుని వైపు చూస్తూ దేవుని వేడుకోండి. ఆయన మాత్రమే మిమ్మల్ని నన్ను ఆదుకొని ఆయన రాజ్యంలో ఎత్తుకునే దేవుడు. ఆ తండ్రి దగ్గర పరిచయం చేస్తాడు. తండ్రి, ఈయన నా కుమారుడు. తండ్రి, ఈయన నా కుమార్తె. తండ్రి, ఈయన కళ్యాణ్. తండ్రి నాకు ఈ లోకంలో ఇంత బాగా సేవ చేశాడు. ఒక శాలగట్టులోకి ఎవరినొస్తుందిగా ఇంతమంది రక్షించుకున్నాడు, తన జీవితాన్ని ముగించుకున్నాడు అని తండ్రి దగ్గర చెప్తుంటే అప్పుడు నాకు ఎంత గర్వంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఈ లోకంలో ఇప్పుడు ఒక సీఎం దగ్గర పోయి నిలబడుకున్నాను. నేను మన పోయి కలిసి వచ్చి ఇడుపులపాయలు, నేను మా నాన్న పోయి కలిసి వచ్చినాం అంటే ఆ వ్యక్తి దగ్గర నుంచో ఉంటే ఎంత గర్వంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. ఒక సీఎం ముందర నుంచొని మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉందో. అలాంటిది మరి దేవుని ముందర నుంచొని ప్రభువా ఇతను నాకు ఆనందం ఉంటుంది కదా. మనం చెప్పుకునే దానికంటే ఎదుటి వాళ్ళు చెప్తే ఎంతో సంతోషం. అంటే ఈరోజు దేవుడు నిన్ను ఆ రీతిగా హెచ్చిస్తాడు. ఆ రోజు కోసం ఎదురు చూడు, నమ్మకంగా బ్రతుకు, నమ్మకంగా ఈ జీవితాన్ని ముగించు. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు తెలియజేస్తూ ఉంటున్నాము తండ్రి. ఇంతవరకు నీ వాక్యం విన్నాం, వాక్యం వెలుగులో మమ్మల్ని నడిపించి ప్రభా ఎంతో చక్కటి వర్తమానం మేము విన్నాం ప్రభా. వాక్యాన్ని మా హృదయాన్ని పదిలిపరుచుకొని వాక్యానుసారంగా మేము జీవించని మాకు సహాయం దయచేయమని వేడుకుంటూ నీ కృప కనికరములు మా మీద మెండుగా ఉంచి విడిచి వెళ్తున్నాం తండ్రి. మీ సన్నిధిని మా గృహానికి వెళ్తున్నాం, క్షేమంగా మమ్మల్ని తీసుకెళ్ళండి ప్రభా. రాలేని వారిని రేపు నడిపించండి. ఈరోజు ఏం కోల్పోయారో రేపు వారి కోల్పోకుండా రేపు నీ సన్నిధిలో కూర్చొని నేను ఆరాధించి బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాం. ఆరోగ్యము, శక్తి, బలమును దయచేయండి. అధికారుల కొరకు, సచివాలయం కొరకు, ప్రెసిడెంట్ గారి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి ఒక్క కుల మతం అందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి మానవుని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కష్టార్జితను ఫలింపు చేయండి. పెద్దలను, చిన్నలను, యవనస్తులను ప్రతి ఒక్కరిని పేరున దీవించి 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 ఆశీర్వదించుమని ఆయన వారి నూరంతలుగా ఫలింపజేసి ప్రభా అది నీ ద్వారా నీ జ్ఞానము కలిగి ప్రవర్తించే సహాయం దయచేయమని వేడుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.